ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ చాట్ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా సర్వర్ డౌన్ అవ్వడంతో సర్వీసులు నిలిచిపోయాయి. దాన్ని ఓపెన్ చేస్తే బ్యాడ్ గేట్ వే అని వస్తుంది. దీంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది చాట్ జీపీటీ ప్రీమియం సర్వీసుల్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పలు సాఫ్ట్వేర్ సంస్థలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. అయితే చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ మాత్రం దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సర్వర్ డౌన్ ప్రక్రియ ఎంతసేపు కొనసాగుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ చాట్ జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా సర్వర్ డౌన్ అవ్వడంతో సర్వీసులు నిలిచిపోయాయి. దాన్ని ఓపెన్ చేస్తే బ్యాడ్ గేట్ వే అని వస్తుంది. దాంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది చాట్ జీపీటీ ప్రీమియం సర్వీసులను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పలు సాఫ్ట్వేర్ సంస్థలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. అయితే చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మాత్రం దీనిపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సర్వర్ డౌన్ ప్రక్రియ ఎంతసేపు కొనసాగుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. చాట్ జీపీటీ సేవల్లో అంతరాయం చోటు చేసుకోవడం యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా చాట్ జీపీటీ మొరాయించింది. అయితే ఈ మధ్య చాట్ జీపీటీ వినియోగం పెరగడంతో దీనిపై ఆధారపడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఇదే విధంగా ఎక్సెల్ షీట్స్, దీంతో పాటు కోడింగ్ వంటి విషయంలో కూడా చాట్ జీపీటీ ప్రీమియం సర్వీసులను సైతం వాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు చాట్ జీపీటీలో సేవలకు అంతరాయం కలగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్స్ వేదికగా వినియోగదారులు తమ ఫిర్యాదులను చాట్ జీపీటీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మాత్రం దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వినియోగదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ చాట్ జీపీటీ అంతరాయం ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేకపోవడంతో నెట్టింట దీనిపై చర్చ మొదలైంది. మరోవైపు ఇటీవల గూగుల్ లాంచ్ చేసిన గూగుల్ జెమినీ ఏఐ టూల్స్ ను వాడుకునేందుకు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.